హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి నిజంగా ఒక స్పెషల్ రెసిపీ. చాలా బాగుంటుంది. చేప జన ఉంటుంది కదండి, అదే చేప గుడ్లు లేదా చేప సొన లేదంటే చేప జన ఏదైనా అనొచ్చు. దాన్నైతే ఇలా ఫ్రై లాగా చేశాను. చాలా బాగుంటుంది. ఉట్టిదే స్నాక్ లాగా తినేయొచ్చండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ తోటి మసాలాలు పట్టి చాలా టేస్ట్ ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల మందం ఆయిల్ చాలా తక్కువగానే పడుతుందండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ చాలు. ఒక 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఫ్రెష్ది వేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. అది కొంచెం వేగినాక మొత్తం కూడా వేగిన అవసరం లేదు. ఒక హాఫ్ మినిట్ పాటు వేగినాక మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకుని చేప జన ఉంటుంది కదండి, సొన, అది వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. 1 లేదా 2 నిమిషాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దీన్ని పట్టేంత వరకు కొంచెం ఇలా తిప్పుకొని మూత పెట్టేసి ఎవ్రీ 1 or 2 మినిట్స్కి తిప్పుతూ ఉండాలండి. ఏం లేదు, ఇది మంచిగా మనకి ఆమ్లెట్ లాగా అయిపోతుంది. చూసారా, ఇలా అయిపోతుంది. దీన్ని ఇలా తిప్పుతూ కొంచెం గంటతోటి ఇలా చిదుముతూ ఉండాలి. గంటతోటి ఇలా ముక్కలుగా చేసుకోవడం వల్ల మనకు అది మంచిగా పొడిలాగా వస్తుందండి, డ్రైగా. ఇలా ఒకసారి తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 1 or 2 మినిట్స్కి మళ్ళీ ఇలా మూత ఓపెన్ చేసి తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా మనకి కంప్లీట్గా డ్రైగా అయిపోయే వరకు ఇలా చేయడం వల్ల మనకి ఎక్కడ పచ్చిదనం ఉండదు, మంచిగా వేగిపోతుంది. ఇది వేగినాకే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిగా ఉండగానే యాడ్ చేస్తే అది అస్సలు బాగుండదండి, ముద్దలాగా వస్తుంది. చూసారా, ఇలా అయితే మధ్యలో ఓపెన్ చేస్తూ మంచిగా తిప్పుకోవాలి. ఇప్పుడైతే కంప్లీట్గా డ్రై అయిపోయింది. చూసారా ఎంత పొడిలాడుతూ ఉందో, ఆయిల్ కూడా అస్సలు లేదు. ఇప్పుడు ఈ టైంలో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ అంటే ఏమీ లేదండి, మనం రెగ్యులర్గా యాడ్ చేసుకునేవే. ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కారం అనేది చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం ఊరికనే ఎక్కువైతుంది, సో కొంచెం చూసుకొని వేసుకోండి ఈ రెండు. అలాగే ఒక 1/2 చెంచా మందం ధనియాల పౌడర్ అండి. ధనియాలు, గరం మసాలా కలిపి చేస్తాను నేను. ఆ పౌడర్ అనేది వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ మందం. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా దానికి ఇవన్నీ కరెక్ట్గా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఇలా తిప్పుకోవాలండి. గరిటెతోటి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టద్దు. హైలో పెట్టడం వల్ల ఏంటంటే అవి గుడ్లు కదండి, చిటిపట్లు ఆడుతూ కొంచెం లైట్గా చిన్నగా పేలుతుంటాయి, లెగ్స్ పడుతుంటాయి మీద. అందుకని సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకు అస్సలు రిస్క్ తీసుకునే పనే ఉండదు, హాయిగా చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా గంటతోటి అన్నీ చిదుముకుంటూ నీట్గా మనం కలుపుకోవటం వల్ల మనకు అన్ని మసాలాలు పర్ఫెక్ట్గా పడతాయండి. అలాగే పొడిగా వస్తుంది. ఇది కంప్లీట్గా ప్రాసెస్ అయిపోయాక టేస్ట్ కూడా సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ ఆమ్లెట్ తింటున్నట్టే ఉంటుందండి, లేదంటే ఎగ్ ఫ్రై తింటున్నట్టు. అంతేకాని మనకి ఇది చేప జన అన్నట్లుగా ఎవరూ కనిపెట్టలేరు, అంత టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా లైట్ మసాలాలతోటి చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి తినేటప్పుడు. తప్పకుండా ఒకసారి వీడియో చూసిన వాళ్ళైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎప్పుడంటే అప్పుడు 2 లేదా 3 నిమిషాలలో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక బద్ద మందం అరచక్క నిమ్మరసం పిండుతున్నాను. ఇలా గింజలు ఏమైనా ఉంటే తీసేసేయండి. నిమ్మరసం పిండుకున్నాక ఇక స్టవ్ బంద్ చేసుకోవటమేనండి. ఇక వేగనిచ్చే పని లేదు. ఇది మంచిగా కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటానండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు చేప గుడ్లు కానీ అవైలబుల్గా ఉంటే ఒకసారి రెసిపీ ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది.